కృష్ణ పరమాత్మకి చేస్తున్న అగ్రపూజ వైభవం వింటే మేము కూడా ద్వాపరయుగంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీడియో చివరిదాకా చూడండి. పాండవులు చేస్తున్న రాజసు యాగానికి ప్రపంచంలో ఉన్న రాజులందరూ మయసభకి వచ్చారు. కృష్ణ, భీష్మ, ద్రోణ, కృపాచార్య, విదుర, వేదవ్యాస, ధృతరాష్ట్ర, దుర్యోధన, కర్ణ, అశ్వత్థామలు పెద్దవాళ్లుగా యజ్ఞానికి బాధ్యతలు తీసుకున్నారు. 18 పురాణాలు రాసిన వేదవ్యాసుడు మెయిన్ రిత్వికుడుగా యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలు డైరెక్ట్గా వచ్చి హవిస్సు తీసుకున్నారు. ఇంకా చాలురా బాబు ఆపండి, మేము తినలేము అనేదాకా రకరకాల భోజనాలు జనాలందరికీ పెట్టారు. కొన్ని వేల బండ్ల నిండా బంగారము వజ్రాలు తీసుకుని పెద్ద పెద్ద రాజులు వస్తే ధర్మరాజు దుర్యోధనుడికి, తమ్ముడు నువ్వు ఈ లెక్క చూసి కోశాగారంలో ఈ ధనాన్ని చేర్చు అని దుర్యోధనుడికి అప్పచెప్పాడు. అవి చూసే దుర్యోధనుడికి కుళ్ళు పుట్టి మహాభారత యుద్ధానికి ఒక బీజం పడింది. లక్షలలో బ్రాహ్మణులకి గోవులు, బంగారము, బట్టాలని దానాన్ని ఇచ్చాడు ధర్మరాజు. అక్కడ పాండవులు కృష్ణుడికి అగ్రపూజ చేయాలి అనుకుంటే శిశుపాలుడు లేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.